కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో సర్వే నంబర్ 313/1B 27 ఎకరాల లేఅవుట్ నందు 27 సెంట్లు కమ్యూనిటీ సైట్గా ప్రజల అవసరాల కోసం గ్రామ పంచాయతీ కేటాయించారని, ఈ కమ్యూనిటీ స్థలం మధ్యలోంచి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేని ప్రైవేట్ లేఅవుట్కు పంచాయతీ సిమెంట్ రోడ్డు వేయించడం పట్ల కూటమి నాయకులు మాజీ సర్పంచ్ నీరుకొండ వీరవెంకట సత్యనారాయణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి తీర్మానంపై ఆరా తీగా ఎటువంటి తీర్మానం లేదని కార్యదర్శి తెలిపారని నీరుకొండ సత్యనారాయణ తెలిపారు. ఈ రోడ్డు మధ్యలో సాగునీటి కాలువపై ఇరిగేషన్ శాఖ అధికారులతో ఎటువంటి అనుమతులు లేకుండా రోడ్డు వేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమంది కాసులకు కక్కుర్తిపడి ఈ వ్యవహారం నడిపించారని నీరుకొండ బహిరంగంగా అన్నారు. గ్రామాలలో చాలా చోట్ల రోడ్డు నిర్మాణం చేపట్టవలసి ఉండగా వాటిని పట్టించుకోకుండా అనుమతులు లేని అక్రమ లేఅవుట్లోకి రోడ్డు వేయటంపై ప్రశ్నించడం జరిగింది. తన భార్య నీరుకొండ రామకుమారి మండల జడ్పీటీసీగా పనిచేస్తున్నారని, రోడ్డు శంకుస్థాపన చేసే విషయంపై తెలపకపోవడంపై పలు అనుమానాలకు దారిస్తుందన్నారు. గ్రామ ప్రజలతో రోడ్డు నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఈ పనికి పూనుకున్నారని పలు ఆరోపణలు చేశారు. ఇదే విషయంపై డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా కొంతమంది అధికారులు, నాయకులకు పనిచేస్తున్నారని, ఇటువంటి పనులను చేపట్టిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు సంబంధించిన కమ్యూనిటీ స్థలాన్ని ఫెన్సింగ్ వేసి ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించాలని ఉన్నతాధికారులను కోరారు. ఎర్రవరం గ్రామ పంచాయతీలో అరటికాయ మార్కెట్ వెనకాల ఉన్నటువంటి కొత్త లేఅవుట్, ఆ లేఅవుట్లో 27.5 ఎకరాల లేఅవుట్ ఇది. దీనికి సంబంధించి కమ్యూనిటీ సైట్ కింద 27 సెంట్లు కేటాయించడం జరిగింది. ఈ కమ్యూనిటీ సైట్ యువతల పక్కన కూడా వేరే అనాథరైజ్డ్ లేఅవుట్ ఒకటి ఉంది. గ్రామ సర్పంచ్ మన పంచాయతీ కమ్యూనిటీ సైట్లోంచి ఆ పక్క లేఅవుట్లోకి సీసీ రోడ్డు వేయడానికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళతో సీసీ రోడ్డు వేయించారు. ప్రజాధనంతో, ప్రభుత్వ ధనంతో పక్క లేఅవుట్కి బెనిఫిట్ అయ్యేలాగా, పక్క లేఅవుట్లో ఇల్లు లేకపోయినా సరే అక్కడ వాళ్ళ బెనిఫిట్ కోసం ఈ లేఅవుట్ మన సీసీ కమ్యూనిటీ సైట్ గుండా వాళ్ళకి సీసీ రోడ్డు నిర్మాణం చేయించారు సర్పంచ్ గారు. ఏంటని అడిగితే అది అధికార పార్టీ వాళ్ళు వేయించారు, నాకేం తెలియదు, నేను తీర్మానం చేయలేదు, ఈ తీర్మానంకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ రోడ్డుకి నాకు ఎటువంటి సంబంధం లేదని సంబంధం లేని ప్రశ్నలు చెప్తున్నాడు తప్ప ఇక్కడ చూస్తే మీకు తేటతలం అవుతుంది. ఇదంతా కూడా ఇటు ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా కొత్త లేఅవుట్, అనాథరైజ్డ్ లేఅవుట్. ఆ లేఅవుట్లో ఇది మన పాత లేఅవుట్లో గలటువంటి 27 సెంట్లు కమ్యూనిటీ సైట్ గుండా ఇది కాలువ, ఇరిగేషన్ కాలువ ఒకటి వెళ్తూ ఉంది. ఆ ఇరిగేషన్ తోటి పర్మిషన్ తీసుకున్నారో లేదో తెలియదు. పర్మిషన్ లేకుండా ఆ ఇరిగేషన్ కాలువ మీద వంతెన నిర్మించేసేసి దాని నుంచి కూడా సీసీ రోడ్డు వేసేయడం జరిగింది. ఇది కేవలం వీళ్ళ బెనిఫిట్ కోసం మాత్రమే చేసినటువంటి చర్య. దీంట్లో డబ్బులు మారిన తర్వాత తను సర్పంచ్ గారు దీంట్లో లబ్ధి పొంది ప్రైవేటు వ్యక్తుల యొక్క లేఅవుట్కి, అనాథరైజ్డ్ లేఅవుట్కి ఆయన సీసీ రోడ్ వేసి పెట్టాడు. మన కమ్యూనిటీ సైట్ని ఆక్రమించి దాన్ని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని, ఇది చాలా అన్యాయం. ఏదైతే 27 సెంట్లు లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ ప్రజలకు చాలా అన్యాయం. భవిష్యత్తులో ఏదైనా సరే వాళ్ళ కార్యక్రమం చేసుకోవాలంటే ఆ సీసీ కమ్యూనిటీ సైట్ని 2 ముక్కలుగా చేసి దాంట్లో మధ్యలోంచి రోడ్డు వేయడం వల్ల అది చిన్న ముక్కలుగా అటు ఇటు మిగిలిపోయింది. ఏ విధమైన కార్యక్రమానికి సరిపోదు. కాబట్టి ఈ ప్రజల తరపున, మన ఈ లేఅవుట్లో ఉన్న ప్రజలందరి తరపున కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా కమ్యూనిటీ సైట్ మాకు ఇప్పించేయాలి. 27 సైట్లలో ఉన్నటువంటి 27 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రజలందరం కూడా నీ ద్వారా కోరుకునేది ఏంటంటే మా సీసీ కమ్యూనిటీ సైట్ని మాకు అప్పగించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఇందులో సెక్రటరీ గారికి ఏమీ సంబంధం లేదంటున్నారు. నాకేం తెలియదండి, నేను కొత్తగా వచ్చాను కదా, నాకు ఏ విషయం తెలియదని చెప్తున్నారు ఆయన. మరి ఆయనకి ఏం తెలుసో ఏం తెలియదు. వీళ్ళందరూ కూడా మన ఇందులో ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, తర్వాత జడ్పీటీసీ గారికి విషయం తెలియపరచకుండా, జడ్పీటీసీ గారికి విషయం తెలిస్తే ఇది ఎక్కడ అయితే ఇది కమ్యూనిటీ సైట్ నుంచి మీరెందుకు వేస్తారని అడుగుతారని చెప్పి జడ్పీటీసీ గారికి విషయం తెలియకుండా ఈ కార్యక్రమం చేశారు. జడ్పీటీసీ గారు దీని మీద జిల్లా పరిషత్లో కంప్లైంట్ ఇస్తే ఎండిఓ ఇది పొరపాటున జరిగిపోయిందండి అని
వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇది పొరపాటు కాదు, కావాలనే జెడ్పీటీసీకి విషయం తెలియకుండా వీళ్ళు మేనేజ్ చేసి, తెలిస్తే ఇది ఆపేస్తారని మేనేజ్ చేసి ఈ కమ్యూనిటీ సైట్ నుంచి నువ్వు రోడ్డు ఎందుకు వేస్తావని అడుగుతారని చెప్పేసి తెలియకుండా వ్యవహారం చేసి వాళ్ళ దగ్గర భారీ ఎత్తున డబ్బులు తీసుకుని ఈ ప్రైవేటు లేఅవుట్కి రోడ్డు వేసుకుంటే వీళ్ళది సెంటు 4 లక్షలు అమ్ముకోవచ్చని ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేయించారు. ఇదంతా కూడా దీనికి మొత్తం కర్త కర్మక్రియ గ్రామ పంచాయతీ సర్పంచ్ వారు నాకేమీ తెలియదు అన్నట్టుగా సమాధానం చెప్తున్నారు. కాబట్టి ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో కోరుకునేది ఏంటంటే ఈ లేఅవుట్లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి కేటాయించినటువంటి కమ్యూనిటీ స్థలాన్ని మాకు తిరిగి ఇప్పించవలసిందిగా కోరుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం దీన్ని వెంటనే ఇది చేసి వాటి మీద కఠిన చర్యలు తీసుకుని కమ్యూనిటీ ఇప్పించవలసిందిగా ప్రజల తరపున నేను మాజీ సర్పంచ్గా కోరి ప్రార్థిస్తున్నాను.